సంతోషంగా అమ్మ ప్రభాస్ గారు ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ గారు అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది. అది ఎందుకు చేశారు ఇట్లా? అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు కన్నా పెట్టుకున్నాను. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు దేవుని? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి వెళ్ళండి. అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదు అంటారు కదా, భగవంతుడు ఆజ్ఞ. ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు చేస్తారు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అవి తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవద్ రాజ్యం ఉందంతా. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం.